ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈరోజు తిరుచానూరు క్షేత్రంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీ పద్మావతి అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. ధ్వజ అవరోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. తిరుచానూరులో హరిదేవేరికి దివ్య నీరాజనం. రామనామ స్మరణతో పరిమళిస్తున్న దివ్యక్షేత్రం. విజయనగరంలోని రామనారాయణ ఆలయం ప్రత్యేక కథనం. తిరుచానూరు క్షేత్రంలో ఈరోజు సాయంత్రం లోకపావని శ్రీహరి ప్రియదేవేరి శ్రీ పద్మావతిదేవి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులతో నేత్రపర్వంగా అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సహస్ర జలధారల నడుమ అమ్మకు స్నపనాభిషేకం మంగళకరంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి జరిగిన ధ్వజ అవరోహణంతో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకున్న వారికి, వీక్షించిన వారికి సమస్త పాప విముక్తి కలిగి ధనధాన్య వృద్ధి కలుగుతుందని ఐతిహ్యం. 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా శుక్రవారం సాయంత్రం వేళ శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ
అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభ మండపం వద్ద అర్చకులు గజపటాన్ని అవనతం చేసి ధ్వజావరోహణంతో నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతపు రోజులు కావడంతో తిరుమలకు విచ్చేసే భక్తజనంతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కళకళలాడింది. కొండకు కాలినడకన మార్గంలో వెళ్లే భక్తులు మెట్లకు పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గోవిందనామాలను పఠిస్తూ నడక మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి జిల్లా నారాయణవనంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. సకల ఉపచారాదులతో సేవించిన అనంతరం మేళతాళాలు గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఊరేగింపు కనుల పండుగ జరిగింది. అమ్మవారి దివ్యమంగళమూర్తిని వజ్ర మణిమయ బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచిపై ఆసీనులం చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. పచ్చని పసుపు ఎర్రని కుంకుమతో సుగంధ శోభిత గజపుష్పమాలల సహితంగా కటాక్షించిన అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని భక్తులు కనులారా దర్శించుకొని కైమోడ్పులు అర్పించారు. ఆపై అర్చకులు అమ్మవారికి ధూపం దీపం కుంభ నక్షత్ర పంచ మహా నీరాజనాలు అందజేశారు. విశాఖపట్నం ఋషికొండపై టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవ జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలశారాధన నిర్వహించారు. అనంతరం మేళతాళాలు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను జరిపారు. అనంతరం ప్రధాన కలశ పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి అభిషేక సేవ ఆనంద నందనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్య వైభవ మూర్తికి ముందుగా సకల ఉపచారాదులను సంకల్పపూర్వకంగా పూర్తి చేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ శిరసాది పర్యంతం అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి తులసిమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు కర్పూరహారతలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టపై నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీ ఆండాల అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు సంప్రదాయ శోభితంగా అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు నగరంలోని శ్రీ సౌభాగ్య సరస్వతి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేషంగా అభిషేక సేవ జరిగింది. అమ్మవారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారికి పవిత్ర పెన్నా నది జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఇక కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, కలశారాధన, మహాశాంతి హోమం, పూర్ణాహుతి సమర్పణ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కలశ జలాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. కర్నూలు జిల్లా మద్దికర మండలం పెరవలిలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పలు రకాల ధార్మిక, వైదిక క్రతువులు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల దేవత స్వరూపమైన గోమాతకు భక్తులు భక్తి ప్రపత్తులతో గోపూజోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ముక్కోటి దేవతలు కొలువుదీరి ఉంటారు.
అక్కడంతా సుభిక్షమే. అటువంటి రామనామస్మరణతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది విజయనగరం జిల్లాలోని రామనారాయణ క్షేత్రం. రామబాణం ఆకారంలో నిర్మితమైన ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. రామో విగ్రహవాన్ ధర్మః. భారతదేశంలో ఊరూరు నెలవై ఉన్న రామాలయాలు శ్రీరామచంద్రమూర్తి దివ్య కటాక్షాన్ని భక్తలోకానికి అందిస్తున్నాయి. కోదండరాముని కోదండం ఆకారంలో నిర్మితమైన అద్భుత దేవాలయమే రామనారాయణం. విజయనగరం జిల్లాలోని రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వైభవానికి ఆలవాలంగా వెలుగొందుతోంది. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఎటువంటి ఈతిబాధలకు తావులేదనేది ధర్మవాక్కు. అలా అంతా రామమయంగా గోచరించే వినూత్న కట్టడంగా నిత్యం భక్తుల మదిని పులకింప చేస్తోంది ఈ రామనారాయణ క్షేత్రం. 15 ఎకరాల సువిశాల స్థలంలో 2 అంతస్తుల ఎత్తైన కట్టడాలతో పూర్తిగా రామబాణం ధనుస్సు ఆకారంలో నిర్మించిన ఈ క్షేత్రంలో వాల్మీకి ప్రపంచానికి అందించిన రామాయణ ఇతివృత్తంలోని 72 ఘట్టాలను సంపూర్ణ కుడ్య చిత్ర రూపంలో మనం ఇక్కడ దర్శించవచ్చు. రమణీయ రంగుల కళాత్మక నైపుణ్యంతో చెప్పకనే రామకథ చెబుతున్నట్లు నిర్మించిన ఈ చిత్రరూప రామాయణ వైభవాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిందే. ఇక రామనారాయణం చేరుకోగానే అల్లంత దూరం నుండే కనువిందు చేసే 60 అడుగుల బృహత్తర భారీ ఆంజనేయ స్వామి వారి దివ్య భవ్యమూర్తిని దర్శించగానే భక్తులలో అణువణువు అప్రయత్నంగానే రామనామ మధురామృతపు జల్లుల్లో పరవశిస్తుంది. ఇక ధనుస్సు నిర్మాణంలోని ఒక చివర విష్ణువు ఆలయం, మరో చివర సీత, లక్ష్మణ, ఆంజనేయ సహిత శ్రీరామచంద్రమూర్తి ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. విష్ణువే శ్రీరాముడనే సత్యాన్ని విదితం చేసే విధంగా ఈ ఆలయ నిర్మాణాలు మనకు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఇంకా ఇదే ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేద పాఠశాలలో విద్యార్థులకు సామవేద విద్యాభ్యాస కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. అలాగే వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రంలో అడుగిడగానే మనకు తొలిగా వాల్మీకి మహర్షి అందమైన శిల్పం స్వాగతం పలుకుతుంది. ఆ మహర్షి అడుగుజాడల్లో నడుస్తూ రామనామాన్ని జపించాలనే అంతరార్థంతో ఈ పరిశోధనా కేంద్రం మనకు రామాయణ ఔన్నత్యాన్ని తెలుపుతుంటుంది. అడుగడుగు రామనామమే, అంతా రామమయమే అనే అక్షర సత్యానికి సాక్షాత్కారంగా నిలిచే ఈ పరిశోధనా కేంద్రంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం భాషలతో పాటు పలు భాషలలో రామాయణ గ్రంథాలు మనకు ఇక్కడ లభ్యమవుతాయి. ఇంకా ఇదే ప్రాంగణంలోని శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలు చూడముచ్చటగా నెలవై చూపురలను ఆకట్టుకుంటున్నాయి. అనునిత్యం సాయం సంధ్యా సమయంలో భారీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చెంత ప్రత్యేకంగా రామాయణ గాథలను తెలుపుతూ నిర్వహించే లేజర్ షో పర్యాటకులను భక్తి తన్మయత్వానికి గురి చేస్తోంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుత నామ, మహావీర
वीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै। రామ భక్తితో నారాయణం నరసింహమూర్తి అనే భక్తుడి కలలకు సాకారంగా నిలుస్తూ ఎనలేని ఆధ్యాత్మిక వైభవ వెలుగులను పంచుతున్న విజయనగరం జిల్లా రామనారాయణం క్షేత్రాన్ని మనందరం దర్శించాలని, శ్రీరామచంద్రమూర్తి మెండైన కృపకు పాత్రులవ్వాలని కోరుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 75,782 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,057 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.